మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం నిద్రించే దిశ, తినే దిశ, చదివే దిశ ఇవన్నీ మన జీవితం మీద ప్రభావం చూపుతాయా అని? ఇది కేవలం వాస్తు మాత్రమే కాదు, సైన్స్ కూడా చెబుతుంది దిక్కులు మన మెదడు, రక్త ప్రసరణ మరియు శరీర శక్తుల మీద గాఢమైన ప్రభావం చూపుతాయి అని. మన పూర్వీకులు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్న 4 దిక్కుల గురించి చాలా చర్చించారు. వారు ఇళ్లను, దేవాలయాలను, నిద్రించే దిశను కూడా వీటికి అనుగుణంగా నిర్ణయించారు. కానీ ఇది ఒక అంధవిశ్వాసమా, లేక దీని వెనుక ఏమైనా సైన్స్ ఉందా అనేది అర్థం చేసుకుందాం. ఉత్తర దిశ. ఇది అత్యంత ఆసక్తికరమైన దిశ. భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి ప్రారంభమయ్యే దిశ. ఇది పాజిటివ్ పోల్ లాంటిది. కానీ ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి మన శరీరానికి ఈ ఉత్తర దిశకు ఉన్న సైంటిఫిక్ సంబంధం ఏంటో తెలుసుకుందాం. మన శరీరంలోని రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ పదార్థంలో ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ కారణంగా మన రక్తానికి చిన్న స్థాయిలో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే మన గుండె రక్తాన్ని తల నుండి కాళ్లకు అంటే టాప్ టు బాటమ్ దిశలో పంపుతుంది, మళ్ళీ బాటమ్ టు టాప్ దిశలో తిరిగి తీసుకుంటుంది. కాళ్ల నుంచి గుండెకి రక్తం రావడం అంటే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా వెళ్ళాలి. కానీ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్తరం నుండి దక్షిణ దిశలో ప్రయాణిస్తుంది. సో మీరు ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి వ్యతిరేక దిశలో రక్త ప్రసరణ జరుగుతుంది. దీని ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది, రక్త ప్రసరణ సరిగ్గా జరగదు, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు వస్తాయి. అందుకే ఉత్తర దిశలో తలపెట్టి నిద్రించొద్దని పెద్దలు చెబుతారు. ఇది వాస్తు మాత్రమే కాదు, భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు రక్త ప్రసరణ మధ్య ఉన్న సైంటిఫిక్ సంబంధం. దక్షిణ దిక్కు. ఇది వాస్తు ప్రకారం యమదిక్కుగా చెప్పబడింది. హిందూ శాస్త్రాల ప్రకారం యముడు అంటే మరణదేవుడు. మన శరీరం నుండి ప్రాణం బయటికి వెళ్ళినప్పుడు దక్షిణ వైపుగా వెళ్తుందని నమ్మకం. అందుకే పురాణాల్లో దక్షిణ దిక్కుని యముడు దిశగా పేర్కొన్నారు. కానీ నిజానికి ఈ దిశ శరీర శక్తిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. దక్షిణ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు మన రక్త ప్రసరణ సమాంతరంగా అవుతాయి. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉత్తరం నుండి దక్షిణంకు ప్రయాణిస్తుంది. దీనివల్ల మన కాళ్ళు ఉత్తరం వైపు పెట్టడం వల్ల కాళ్ల నుండి రక్త ప్రసరణ గుండెకు సులభంగా జరుగుతుంది. అంటే భూమి ఆకర్షణ శక్తి మరియు మన రక్తంలో చిన్న స్థాయిలో ఉండే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఎయిమ్స్ వంటి సంస్థల పరిశోధనల ప్రకారం దక్షిణ దిశలో తలపెట్టి నిద్రించే వారికి గుండె సంబంధిత సమస్యలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే దక్షిణ దిశలో తలపెట్టి నిద్రించడం మన ఆరోగ్యానికి మంచిది. తూర్పు దిశ అంటే ఉదయం సూర్యుడు ఉదయించే దిశ. సూర్యకాంతి మన శరీరానికి విటమిన్ డి ఇస్తుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇచ్చి మన శరీరం యొక్క సర్కాడియన్ రిథంను సరిచేస్తుంది. తూర్పు వైపు ముఖంగా కూర్చొని చదవడం వలన కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని అంటారు. దీనికి కారణం ఏంటంటే ఉదయం తూర్పు దిశ నుండి వచ్చే న్యాచురల్ లైట్ మన బ్రెయిన్లోని సెరోటోనిన్ అనే హార్మోన్ సక్రియం చేస్తుంది. ఇది మనసును ప్రశాంతంగా, అలర్ట్గా ఉంచుతుంది. అందుకే అనేక స్కూల్స్, గురుకులాలు తూర్పు ముఖంగా ఉండేవి. తూర్పు వైపు ముఖంగా కూర్చుని చేసే ధ్యానం, పూజ, అభ్యసించే చదువు ఇవన్నీ మనలో పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. పడమర దిశ అంటే సూర్యుడు అస్తమించే దిశ. సూర్యాస్తమయం సమయానికి వాతావరణంలో టెంపరేచర్, లైట్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఈ దిశలో ఎక్కువ సమయం గడపడం మన మనసును ప్రశాంతం చేస్తుంది, కానీ శరీర శక్తిని తగ్గిస్తుంది. ఎందుకంటే సాయంత్రం సమయంలో భూమి మ్యాగ్నెటిక్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, శరీరం రిలాక్స్ అవుతుంది. అందుకే ఆ దిశలో ఎక్కువగా మెడిటేషన్ లేదా రిలాక్సేషన్ చేయడం మంచిది. అంతేకాకుండా పడమర వైపు కూర్చొని సూర్యాస్తమయం చూడడం అనేది స్ట్రెస్ను తగ్గిస్తుంది. ఎందుకంటే ఆ సమయానికి మెలటోనిన్ హార్మోన్ విడుదలై మన నిద్రను మెరుగుపరుస్తుంది. అంటే మన పూర్వీకులు వాస్తు లేదా దిక్కుల గురించి చెప్పింది అంధవిశ్వాసం కాదు, అది భూమి శక్తి, సూర్యకాంతి మరియు మన శరీర శాస్త్రం మధ్య ఉన్న సైంటిఫిక్ సంబంధం. కాబట్టి మీరు నిద్రించే దిశ, కూర్చునే దిశ, చదివే దిశ ఇవన్నీ చిన్న విషయం కాదు. వాటి వెనుక ఉన్న సైన్స్ అర్థం చేసుకుంటే మన జీవితం మరింత సమతుల్యంగా, ఆరోగ్యంగా మారుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.